వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 33. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి. నిన్న పాపకి హ్యాపీ బర్త్డే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లల మీద అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లాన్ చేంజ్ అయ్యింది, కానీ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ వెళ్ళడం ఎందుకు? ఏదైతే ఎక్కువ ఆలస్యం చేయకుండా కోరి కష్టాలు చూడ్డానికి వస్తున్నాడు. రాణి వాడికి మనశాంతి లేకుండా చేస్తాను అని రగిలిపోతూ ఉన్నాడు. ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు సూర్య ఇంకా సంధ్య. ఆమె చాలా సంతోషంగా ఉంది. భర్త చెయ్యి పట్టుకొని అతడి వైపు ఇష్టంగా చూసింది. సూర్య ఆమెను ఇష్టంగా చూస్తూ, నీకోసం ఇక్కడికి వచ్చాం. ఢిల్లీ నుండి కాశీ ప్రయాణం అవుదాం. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంతకీ కాశీలో ఏం ఉంది? నువ్వేం చూడాలనుకుంటున్నావు? గుడికి వెళ్ళి తర్వాత నదిలో స్నానం చేసి వచ్చేయడమేగా అన్నాడు. సంధ్య సూర్య పక్కనే కూర్చొని ఉంది. అతడికి తనకి తెలిసింది చెప్పడం మొదలుపెట్టింది. సూర్య, నాకు మా నాన్నగారు చెప్పింది నేను తెలుసుకుంది నీకు చెప్తాను, విను. కాశీలో ఎంతో ముఖ్యమైనవి దస్వస్వమేధ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణికా ఘాట్, శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం. వీటిలో వారణాసిలో సందర్శించాల్సిన అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి దశస్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 గుర్రాలని బలి ఇచ్చాడని పురాణం నుండి దానికి ఆ పేరు వచ్చిందంట. పవిత్రమైన గంగా నది పక్కన అత్యంత శక్తివంతమైన హారతులు నిర్వర్తిస్తారు అంట. అలాగే దేవ్ దీపావళి అని కూడా పిలుస్తారంట. ఇక్కడ దీపాల నగరంగా చూడాలనుకుంటే, గంగా హారతి యొక్క ప్రశాంతతను అనుభవించాలనుకుంటే, ఈ ఆధ్యాత్మిక అతీతమైన ప్రదేశాన్ని సందర్శించడానికి కార్తీక పౌర్ణిమ అనువైన సమయం అని నాన్న చెప్పారు. దశస్వమేధ ఘాట్ యొక్క ప్రధాన ఆకర్షణలు ఏంటో తెలుసా? పూల వ్యాపారులు గుంపులు, పడవ విక్రేతలు, సవారీలు అందజేయడం మరియు సాధువులు రాత్రిపూట పవిత్ర పూజలు చేయడం, రోజంతా నిర్వహించబడే ఆధ్యాత్మిక ఆచారాలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయంట. అలాగే వారణాసిలో మరో గొప్ప ప్రదేశం అస్సీఘట్. ఇది అస్సీ మరియు గంగా నదులు కలిసే ప్రదేశం. ఈ ప్రదేశం వారణాసి నివాసులకు చాలా పవిత్రమైనదంట. అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందంట. అస్సీఘట్ యొక్క ప్రధాన ఆకర్షణ అపారమైన శివలింగం ఉంటుంది. అక్కడ ప్రజలు దాన్ని ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇది ఒక పెద్ద చెట్టు కింద ఉంది అంట. అలాగే గంగా నది సూర్యాస్తమయం మరియు సూర్యోదయ సమయంలో చూడడానికి చాలా బాగుంటుంది. ప్రతిరోజు వందలాది మంది యాత్రికులు ఇక్కడికి గంగా హారతి ప్రదర్శనను చూసేందుకు వస్తారంట. అలాగే మణికర్ణికా ఘాట్కి కర్ణికా ఘాట్, వారణాసి యొక్క ప్రాథమిక దహనా ఘాట్, నగరం యొక్క పురాతన నదీ తీరం. ఇక్కడ తమ దహన సంస్కారాలు జరిగితే ఎంతో మేలు జరిగింది అనుకుంటారంట. ఆత్మ శివ ఐక్యం అవుతుంది. ఘాట్ వద్ద మరణించడం వలన నొప్పి లేకుండా పోవడం మరియు మోక్షాన్ని పొందడం లేదా జనన మరణ మరియు మరణం యొక్క అంతులేని చక్రం నుండి విముక్తి పొందడం జరుగుతుంది అని భావిస్తారంట. ఇక్కడ సూర్యాస్తమయంలో వెలిగించిన దీపాలు, పూల గిన్నెలు పవిత్ర గంగా నదిలో వదులుతారు. మణికర్ణిక ఘాట్ ఆ సమయంలో ఎంతో మనోహరమైన దృశ్యాన్ని మనకి చూపిస్తుందంట. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం శివునికి అంకితం చేయబడిన దేవాలయాల్లో ఒకటి. కుటుంబ సమేతంగా వారణాసిలో సందర్శించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఇది పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఈ ఆలయం 800 కిలోగ్రాముల స్వచ్ఛమైన బంగారంతో పూత పూసిన అందమైన నిర్మాణాన్ని కలిగి ఉందంట. భారతదేశంలోని అత్యంత పురాతనమైన
అత్యంత సంపన్నమైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు వారణాసికి వెళ్తారు. దాని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించడానికి మరియు శివుని ఆశీర్వాదం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తారు. అంతేకాదు సూర్య, మహావిష్ణు, విరూపాక్ష, గౌరీ, వినాయక మరియు అవిముక్తేశ్వర వంటి అనేక ఇతర ఆలయాలు కూడా ప్రధాన ఆలయంలోనే ఉన్నాయి. మా నాన్నగారు కార్తీక మాసంలో కార్తీక పురాణం, కాశీ గొప్పతనం చెప్తూ ఉంటారు. ఇంతవరకు నేను నేరుగా చూడలేదు. ఇప్పటికీ నాకు ఆ విశ్వనాథుడు అవకాశం ఇచ్చాడంటూ తనకు తెలిసింది వివరంగా చెప్పింది సంధ్య. అంతే. సూర్య ఆసక్తిగా విన్నాడు. ఎంతో మెచ్చుకుంటూ, వావ్ సంధ్య, నువ్వు చెప్పే పద్ధతి వింటుంటే నాకు ఆ ప్రదేశాలు చూడాలి, దైవ దర్శనం చేసుకోవాలి, నా బంగారు సంధ్య కోసం వేడుకోవాలని ఉంది. థ్యాంక్స్ అన్నాడు. ఆమె అతడి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. సూర్య ఆమెను ప్రేమగా చూస్తూ, నిజంగా నువ్వు అద్భుతం సంధ్య, ఐఎమ్ లక్కీ అనుకున్నాడు. వాళ్ళిరువురు కాశీక్షేత్రంలో అడుగుపెట్టారు. సరిగ్గా అప్పుడే కొందరు సాధువులు శంఖాన్ని పూరించడం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి అక్కడ గంగా పొంగుతున్నట్టు అనిపిస్తుంది. వేగంగా గాలి వీయడం మొదలుపెట్టింది. పంచభూత ప్రకృతి ఏదో సందేశాన్ని తెలియచేస్తున్నట్టుగా ఉంది. ఆ సాధువులంతా శంభో మహదేవ, హరహర శంభో మహదేవ అంటూ అటుగా నడుచుకుంటూ వస్తున్న భార్యాభర్తల వైపు చూశారు. వారి దృష్టికి ఏదో సంకేతం వచ్చింది. సంధ్య, మనం ముందు విశ్వనాథుడి దర్శనం చేసుకుని వద్దాం. ఆ తర్వాత నువ్వు చెప్పిన ఒక్కో ఘాట్ చూడడానికి వెళ్దాం అన్నాడు సూర్య. ఆమె సరే అని అడుగు ముందుకు వేసింది. అంతే. ఆమెకు అడ్డుగా ఒక సాధువు వచ్చి, అటు కాదు ఇటు, ముందు గంగ పొంగు ఆపాలి, హారతి సమయంలో అడుగు బయటకు వేయకు, రా వచ్చి హారతి దర్శనం చేసుకో అంటూ కాస్త భయపెట్టినట్టు పిలిచాడు. సంధ్య కంగారు పడింది. సూర్య ఆమె చేపట్టుకుని సాధువు వైపు చూసి అలాగే అన్నాడు. సాధువు చేతిలో ఉన్న భస్మంతో సూర్య నుదుట విభూతి బొట్టుగా పెడుతూ చిన్న నవ్వు నవ్వి ముందుకు కదిలాడు. వాళ్ళు అతడి వెనకే నడిచారు. అక్కడ గంగా హారతి జరుగుతుంది. సంధ్య కొంగు భుజాల చుట్టూ కప్పుకొని చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉంటే సూర్య కూడా ఆ హారతి దర్శనం చేసుకుంటూ నమస్కారం చేశాడు. అంతలో సాధువు సూర్య చేపట్టుకొని సంధ్యకు దూరంగా లాక్కుంటూ వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతో భక్తితో హారతి దర్శనం చేసుకుంటూ ఉన్న సంధ్యని డిస్టర్బ్ చేయకుండా సాధువు వెనకే నడిచాడు సూర్య. సాధువు కొంత దూరం వెళ్ళాక ఆగి సూర్య వైపు కోపంగా చూస్తూ నిల్చున్నాడు. సూర్య చేయి విదిలించుకొని, ఏంటిది స్వామి, ఎందుకు నన్ను నా భార్యకు దూరంగా తీసుకొచ్చారు? హారతి పూర్తి కాగానే నేను తన పక్కన లేకుంటే సంధ్య కంగారు పడుతుంది, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు. సాధువు మెడలో ఉన్న రుద్రాక్ష తీసి సూర్య చేతికిస్తూ, కాస్త ఎడబాటు సహించలేని నువ్వు శాశ్వత ఎడబాటు భరించగలవా? నీకు ఆమె దూరం కానుంది అన్నాడు. అంతే. సూర్య ఆ మాటకి భయంగా చూశాడు. సాధువు కోపంగా చూస్తూ, ఏ అంత భయం కలిగింది? నీ గండాన్ని తప్పించి నీ జాతక చక్రాన్ని మార్చిన ఆ దేవత నీ భార్య కాదు అంటావా? నాకంతా తెలుసు. తన ప్రాణాలన్నీ నీ కోసం ఎంతో తేలికగా ఇవ్వడానికి సిద్ధపడింది. ఆమె పవిత్ర ప్రేమని, నిస్వార్థ మనసు పరమేశ్వరుడు చూశాడు. అందుకే కలిసి జీవించే ఆశీర్వాదం ఇచ్చాడు. త్వరలో నీ బిడ్డకి తల్లి కానుంది. నీ ఇల్లాలు కానీ కష్టాలు తప్పవు. విధి నుండి తప్పించుకోవడం మానవునికి సాధ్యం కాదు. ఎదురయ్యే పరీక్ష రానున్నది గడ్డుకాలం. ఇప్పటికే హెచ్చరిక జరిగింది. పొంచి ఉన్న ముప్పు నీ రక్తం చూసింది. తెలుసుకో. నిన్ను రక్షించిన ఆమె జన్మ నక్షత్రం నీకు నిండు నూరేళ్లు ఆయుష్ ఇచ్చింది. కానీ నీ జన్మ నక్షత్రం, నీ జాతకం ఆమెకు ప్రమాదాన్ని తెచ్చింది. నీ గండం ఇప్పుడు ఆమెకు గండంగా మారింది. నీకు కవచంగా మారిన నీ సతిమాన ప్రాణాలను కాపాడడానికి 10,000 పౌర్ణములు చూసిన మహిమగల వజ్రం ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతో హారంగా నీ చేత్తో ఆమె మెడలోకి చేరింది.
శివయ్య అనుగ్రహం ఉంది. అందుకే మీ జంట ఇక్కడికొచ్చారు. నా నోట మాట పలికింది. జాగ్రత్త పడు. ఈ వాక్కు ఆమెకు తెలియనివ్వకు. త్వరలో ఆపద రానుంది. బిడ్డ నీవు ఆమెకు వజ్ర కవచంగా ఉండాలి. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. ఏ క్షణం ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. పంచభూతాలు సైతం శత్రువులు కావచ్చు. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఆపద తేవచ్చు. అయిన వాళ్ళే ప్రమాదం కావచ్చు. ఆమెకు సమస్యలు వెంటాడుతున్నాయి. కేవలం నీ మూలంగా ఆమెకు శత్రువులు పుట్టుకొచ్చారు తెలుసుగా? ఏమరపాటొద్దు. ఇన్నేళ్లుగా ఆమె పడిన బాధలు చాలు. ఇకపై ఆమె బాధపడకూడదు అంటే ఈ రుద్రాక్ష నీ మెడలో ఉండాలి. ఆమె మెడలో ఉన్న వజ్రం నేల పడకుండా ఉండాలి. అలాగే ఆమె నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వున్న ఊరు దాటి ఆమె ఒంటరిగా మరో గ్రామానికి, పట్టణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. భర్తగా, రాజుగా తోడు ఉండు. ఆమె నిన్ను కాపాడిందిగా. ఇప్పుడు నువ్వు ఆమెను కాపాడుకో. ఒక 6 మాసాలు ఆమెను వెంటాడే గండం నుంచి ఆమెను రక్షించుకో. వచ్చే కార్తీక పౌర్ణమి మీ దంపతులు చూడగలిగితే ఇంకే సమస్య ఉండదు. ఒక్కటి మాత్రం సత్యం. నువ్వుండగా ఆమెకు ఏమీ కాదు. నీ ప్రేమ ఆమెకు రక్ష. నీ ఎడబాటు ఆమెకు ప్రమాదం. గుర్తుంచుకో. నువ్వు లేకుండా ఆమె ఉండకూడదు. చాలా ప్రమాదం అని మరోమారు శంఖాన్ని పూరించి శంభో మహదేవ, శంభో మహదేవ అంటూ ఎంతో వేగంగా అక్కడి నుండి సాధువుల్లో కలిసిపోయి వెళ్ళిపోయాడు ఆ సాధువు. సూర్య ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. ఒక్కసారిగా కాలి కింద భూమి అనిపించింది. సూర్య ఎంతో భయంగా సంధ్య వైపు పరుగు తీశాడు. సంధ్య ఎంతో శ్రద్ధగా గంగాహారతి దర్శించుకొని నమస్కారం చేసి పూజ ముగిసింది అని చాలా ప్రశాంతంగా పక్కకి తిరిగి చూసింది. సూర్య ఆమె పక్కనే ఉన్నాడు. అతడి కళ్ళల్లో కంగారు. తన జాతకం మూలంగా తానెంతో ప్రేమించే భార్య ప్రమాదంలో ఉంది అని సాధువు చెప్పడం సూర్య తట్టుకోలేకపోయాడు. అందుకే చాలా కంగారుగా ఆమె వైపు చూస్తున్నాడు. సంధ్య చిరునవ్వు నవ్వుతూ అతడి వైపు చూసి, హారతి చాలా చాలా బాగా జరిగింది కదా. నువ్వేంటి అలా ఉన్నావు అని అడిగింది. సూర్య తడబడుతూ ఏం లేదు అన్నాడు. ఆమె అతడి చేయి పట్టుకొని గుడిలోకి వెళ్దామా అని అడిగింది. అతడు వస్తున్న కన్నీళ్లు ఆమెకు కనిపించకుండా దాచుకొని అలాగే అన్నాడు. ఇద్దరూ అక్కడి పరిసరాలు గమనిస్తూ గుడిలో అడుగుపెట్టారు. ఆ విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. సంధ్య తన భర్త, తన బిడ్డ క్షేమం కోసం వేడుకుంది. సూర్య మాత్రం కన్నీళ్లతో అర్థిస్తూ, నా సంధ్యని కాపాడుకునే శక్తి నాకు ఇవ్వు తండ్రి. నేను ఇంకేమీ కోరను. నా సంధ్యకి ఏమీ కాకూడదు. తనని కాపాడే శక్తి, ధైర్యం నాకు ప్రసాదించు. చాలు. మా ఇద్దరిని ఒకటి చేసింది నువ్వే. మమ్మల్ని కలకాలం సంతోషంగా ఉండేలా చూడాల్సింది నువ్వే. దయచేసి సంధ్యకి ఎలాంటి హాని కలిగించుకు అంటూ మనసులోనే ప్రార్థిస్తూ మౌనంగా ఉన్నాడు. సంధ్యకి ఏమీ తెలీదు. అందుకే ఎంతో ప్రశాంతంగా భర్తతో కలిసి అన్ని ప్రదేశాలు చూసి చాలా సంతోషంగా ఉంది. కాశీ గొప్పతనం, అక్కడి విశిష్టత తెలియచేసిన సంధ్య తాను చెప్పిన ప్రతి ప్రదేశానికి సూర్యతో కలిసి వెళ్ళింది. ఎంతో సంతోషంగా అన్నీ దర్శించుకొని ఎయిర్పోర్ట్ చేరుకుంది. సూర్య కాస్త డల్గా కనిపిస్తుంటే సందేహంగా చూసి, ఏమైంది సూర్య, ఎందుకలా ఉన్నావు అనింది. సూర్య గుండె ధైర్యం తెచ్చుకొని నాకేం బానే ఉన్నా అన్నాడు. అతడి మెడలో ఉన్న రుద్రాక్ష చూసి సంధ్య ఆశ్చర్యంగా అడిగింది, ఇదేంటి, నువ్వెప్పుడు రుద్రాక్ష వేసుకున్నావు అని. సూర్య తడబడకుండా చెప్పాడు, అక్కడ ఒక సాధువు ఇది మెడలో వేసుకుంటే నాకు మంచి జరుగుతుంది అన్నారు. సరేలే, ఎందుకు చెప్పారో ఏమో అని వేసుకున్నా. సంధ్య చిరునవ్వు నవ్వి, పోనీలే, మా వారు దేవుడిపై నమ్మకం ఉంచారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇన్నేళ్లలో నేనెప్పుడు ఇంత హాయిగా ప్రశాంతంగా లేను. మనసు ఎందుకో చాలా హాయిగా ఉంది. సూర్య ఆమెను గుండెకు హత్తుకొని, నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీకు ఏ చిన్న కష్టం కూడా రానివ్వను. నేనుండగా నీకేం కాదు. ఆమె నవ్వుతూ, ఏంటిది, అంతా చూస్తున్నారు, అయినా నాకేమవుతుంది. నా సూర్య ఉండగా నాకేం కాదు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ ఏదైనా ఇతర దేశానికి తీసుకువెళ్తావా? సూర్య సూటిగా చెప్పాడు. లేదు, ఇంటికి వెళ్తున్నాం. ఇంకెక్కడికి వెళ్లేది లేదు. అంతే.
సంధ్య మొహం వెలిగిపోయింది. నిజంగా? అంటే మనం ఇంటికి వెళ్ళిపోతున్నామా? సూర్య ఆమె కళ్ళల్లో సంతోషం చూసి అవును. నీకు మ్యాగీ కోసం, అలాగే మన వాళ్ళు అందరి కోసం దిగులుంది అని తెలిసి ఇంటికే వెళ్ళిపోదాం అంటున్నా అన్నాడు. సంధ్య అతడి కళ్ళలోకి చూస్తూ సూర్య, నీకు లేదా వాళ్ళందరినీ చూడాలని? ఇంకా కొద్ది రోజులు ఏకాంతంగా ఉండాలని? ఉంటే ఇప్పుడు, అప్పుడే ఇంటికొద్దులే అంది. సూర్య నవ్వుతూ లేదు. మనం హైదరాబాద్ వెళ్ళినా మన ఏకాంతానికి భంగం కలగకుండా చూసుకుంటా. నా సంధ్య నాకు కాసేపు కూడా దూరం కాదు. ఆమె సిగ్గుపడుతూ చాలే ఊరుకో అంటూ ముఖం దాచుకుంది. సూర్య మనసులో చాలా బాధపడుతున్నాడు. పైకి నవ్విస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు. వాళ్ళంతా త్వరగా వచ్చేస్తున్నారు అని ముందుగా రవికి కాల్ చేసి చెప్పాడు సూర్య. అతడు ఆశ్చర్యపోయాడు. ఏమైంది? ఎందుకింత త్వరగా వస్తున్నారన్నాడు. సూర్య అన్ని విషయాలు అక్కడికి వచ్చాక చెప్తాను. ముందు ఇంట్లో చూసుకో అని చెప్పి ఇల్లు చేరుకున్నాడు. సంధ్య చాలా సంతోషంగా కారు దిగి తన పాప కోసం పరుగు తీసింది. పొరపాటున ఆమె చీర కుర్చీలు కాలికి తగులుకొని తిల్లు పడబోయింది. ఆ సమయంలో అక్కడ పదునైన రాతి పలక ఉంది. ఆమె దాని మీద పడితే ఆ పలక తలలో బలంగా గాయం చేస్తుంది. చూస్తుండగా పెద్ద ప్రమాదం. అంతే. సూర్య ఒక్క పరుగును వెళ్లి సంధ్యను పట్టుకున్నాడు. అతడు అడ్డుకొని ఉండకపోతే సంధ్య ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. అంతే. సూర్య ఒక్కసారిగా గుండాగినట్టయిపోయాడు. ఇంట్లో వాళ్ళు హనీమూన్ జంట వచ్చేశారని వాళ్ళ కోసం బయటకొచ్చి అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యారు. సంధ్య కూడా తను పడిపోతుంది అన్నట్టే గట్టిగా అరిచింది. సూర్య సహాయం తీసుకుని బలంగా అతన్ని హత్తుకొని ఉండిపోయింది. సూర్య కంగారు పడ్డాడు. ఆ సాధువు చెప్పింది గుర్తు చేసుకుంటూ కాస్తలో ఎంత ప్రమాదం జరగబోయింది అని భయపడ్డాడు. భార్యను అలాగే పట్టుకొని కోపం చూపిస్తూ ఏంటిది సంధ్య? చూసుకోవడం తెలీదా? పడిపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది హా? ఎందుకంత కంగారుగా నడిచావు? దారిలో ఏముందో చూడాలి కదా? అసలు నీకేమైనా జరిగితే అని చాలా కంగారు చూపిస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు అవును అన్నట్టు చూశారు. సంధ్య తన భర్త కంగారు అర్థం చేసుకుని సరే ఇప్పుడేం కాలేదుగా, నువ్వుండగా నాకేమవుతుంది చూడు అంతా ఎలా చూస్తున్నారు. సూర్య ప్లీజ్ కోపం వద్దు అంటూ నవ్వింది. సూర్య మనసులో ఎంత భయపడుతున్నాడో ఆమెకు ఎలా చెప్పగలడు? అందుకే మౌనంగా ఉన్నాడు. సంధ్య అతన్ని విడిపించుకొని తన కూతుర్ని చేరుకొని మ్యాగీ అంటూ ముద్దులు పెడుతూ, ఏరా మమ్మీని మిస్ అయ్యావా? నేను కూడా నిన్ను చాలా మిస్ చేశా అంటూ ఉంటే ఆమె తల్లిని హత్తుకుని అవును మమ్మీ, నిన్ను అలాగే డాడ్ని చాలా మిస్ చేశాను అనింది. ఇంట్లో వాళ్ళంతా ప్రేమగా మాట్లాడారు. మీనాక్షమ్మ సూర్యసంధ్యకి దిష్టి తీయించి లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అంతా ఒక చోట కూర్చొనున్నారు. సంధ్య రావడం తెలుసుకొని కృష్ణారావు శాంతమ్మ వచ్చారు. సూర్య సంధ్య పక్కనే కూర్చొని ఆమెను అపురూపంగా చూస్తూ చెప్పాడు. వాళ్ళు చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసి చివరగా కాశీ వెళ్ళినట్టు తిరిగొచ్చినట్టు చెప్పాడు. అంతా సంతోషపడ్డారు. ఒక్క రవి మాత్రం సూర్య టెన్షన్ కంగారు గుర్తించాడు. ఏదో జరిగింది అన్నట్టు డౌట్ పడ్డాడు. సంధ్య గదిలో ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళింది. వెంటనే రోనా ఆమె తల్లి శాంతమ్మ వెళ్ళడం సూర్య చూశాడు. రవి సూర్య వైపు అనుమానంగా చూస్తూ ఏం జరిగింది సూర్య అన్నాడు. సూర్య కళ్ళతోనే సైగ చేశాడు. ఇప్పుడేం అడక్కు అన్నట్టు. అంతా సూర్య వచ్చేశాడని హడావిడిగా ఉన్నారు. సూర్య, మిగిలిన అక్కలు, శశికళ, పిల్లలు దీపు, వంశీ అక్కడే ఉండడంతో ఇల్లంతా సందడిగా ఉంది. కానీ సూర్య మనసులో కంగారు. వాళ్ళకెలా చెప్తాడు? అతను అనుకున్నాడు ఇంట్లో అందరూ ఉన్నారు. సంధ్య అందరి కోసం వంట చేస్తానంటూ, సేవలు చేస్తానంటూ హడావిడి చేస్తుందేమో. ఇందాక పడిపోబోయింది. అలా మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో. నేను అనవసరంగా ఇంటికొచ్చానా? సంధ్యని నేను ఆపలేను. పని చేస్తాను, అస్సలు రెస్ట్ తీసుకోను ఆంటీ హడావిడి పడుతుంది. నా మాట వినదు. ఏం చేయాలి? ఎలా సంధ్యకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? అతడి ఆలోచనలో ఒక దారి ఎన్నుకున్నాడు. మీనాక్షి గారు కొడుకు నీరసంగా కనిపిస్తున్నాడని బాబు సూర్య బాగా అలసిపోయినట్టున్నావు. రెస్ట్ తీసుకో, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, లంచ్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూ చెప్పింది. సూర్య రవి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళాడు. రవి ఆలోచిస్తున్నాడు ఏం జరుగుండొచ్చు, వీడెందుకు ఇలా ఉన్నాడు అని. ఏ సంధ్య, ఏంటిది అప్పుడే వచ్చేశారు? ఏమైంది? అక్కడికి వెళ్ళాక ఇంటికి వెళ్ళిపోదామని తొందర పెట్టావా? రోనా ప్రశ్నకి శాంతమ్మ దీర్ఘం తీస్తూ అవును, కంగారు పెట్టే ఉంటావు. ఇప్పుడు ఏమైంది? ఏమీ కొద్ది రోజులు సరదాగా గడిపి రావాల్సింది అని ఏదో గుర్తు చేసుకుంటూ అమ్మ వద్దులే, నేనేమీ అనను, మళ్ళీ మీ వారు నన్ను కోపడతారు
అని సూర్య కోపం గుర్తు చేసుకుంటూ ఉంటే సంధ్య చెవి కమ్మలు తీసి పక్కన పెట్టి మెడలో నగలు తీస్తూ వాళ్ళ వైపు చూసి నవ్వుతూ నేనేం తొందర పెట్టలేదు. సూర్య ఇంక చాలు అని తీసుకొచ్చేశారు. ఇంటికొచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. సూర్యకి కూడా హ్యాపీగా ఉంది. మీరేం కంగారు పడకండి అంటూ సూర్య స్విట్జర్లాండ్‌లో తన కోసం తీసుకున్న డైమండ్ లాకెట్ ఉన్న గొలుసు కూడా తీసేస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే సూర్య గదిలోకొచ్చి ఆ దృశ్యం చూసి కంగారుగా సంధ్య అని పిలిచాడు. అంతే ఆమె ఉలికిపడి మెడలో గొలుసు తీయకుండా ఆగింది. సూర్య గదిలోకి రావడం చూసి రోనా అలాగే శాంతమ్మ బయటకు వెళ్ళిపోయారు. సంధ్య అర్థం కానట్టు చూస్తూ ఏమైంది సూర్య? ఎందుకలా పిలిచావు? అనింది. సూర్య ఆమె మెడలో గొలుసు వైపు చూసి అడిగాడు. సంధ్య నువ్వెందుకు దాన్ని తీసేస్తున్నావు అని. ఆమె నవ్వుతూ బరువుగా ఉంది సూర్య. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటా. నా మెడలో తాళి నల్లపూసలు చాలు. అయినా విలువైన నగలు జాగ్రత్త చేయాలి అని ఏదో చెప్పాలనుకుంది. సూర్య ఆమెను గుండెకు హత్తుకొని ప్లీజ్ సంధ్య నువ్వు ఆ చెయ్యి నీ చెప్పేంత వరకు ఎంత బరువు అనిపించినా సరే తీయకు ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్పాడు. సంధ్య తిరి వైపు అర్థం కానట్టు చూస్తూ ఎందుకు సూర్య? అసలు నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? అంటుంది. సూర్య నవ్వుతూ దిగులా? నాకేం దిగులు లేదు. నేను ఈ చైన్ని నీ మెడలోనే చూడాలనుకుంటున్నా. అది నాకెంతో నచ్చింది. అందుకే తీయకు అంటున్నా. సంధ్య అతడి కౌగిల్లో ఒదిగిపోయి నీకంత నచ్చింది అంటే ఎందుకు తీసేస్తా? ప్రామిస్. నువ్వు చెప్పేంత వరకు దీన్ని నా మెడలో నుంచి తీయను. సరేనా? సూర్య గుండె ధైర్యం తెచ్చుకొని థ్యాంక్స్ రా అంటూ ఉంటే సంధ్య అతడి చెంపలు రాస్తూ ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? అనింది. అతడు ఆమె బుగ్గలు నిమురుతూ ఇంకేం కావాలి? అన్నాడు. సంధ్య చిన్న నవ్వు నవ్వింది. సూర్య అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంతే. సంధ్య కోపం నటిస్తూ ఏంటి అలా చూస్తున్నావు? అని అతన్ని ముద్దు పెట్టుకుంది. సూర్య మనసు భయంగా దారుణంగా ఉంది. అయినా సరే పైకి ఎంతో కూల్గా ఉండడానికి నటిస్తూ ఆమెను బుగ్గలు కందేలా ముద్దాడి నాకు ఆకలిగా ఉందిరా అన్నాడు. సంధ్య అతడిని చుట్టేసి అలా అయితే తమరు ఫ్రెష్ అయ్యారండి శ్రీవారు. నేను కిచెన్ వైపు వెళ్తా అనింది. అంతే. సూర్య ఆమె చేయి పట్టుకొని అదేం వద్దు. ఇంట్లో చాలా మంది ఉన్నారు. అంతా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నాతో రా అని కాస్త గొడవ బలవంతం చేస్తూ స్నానానికి పంపాడు. సంధ్య ఓకే ఓకే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. సూర్య స్నానానికి వెళ్తూ చెప్పాడు. నేనొచ్చాక ఇద్దరం కలిసి కిందకు వెళ్దాం. నువ్వు వెళ్ళకు అని ఆర్డర్ వేసి వెళ్ళాడు. సంధ్యకు తెలుసు తన పని అంటూ అలసిపోతానని అలా ఆర్డర్ వేశాడు అని. అందుకే బెడ్ మీద కూర్చొని భర్తగారు ఆజ్ఞ ప్రకారం ఎదురు చూస్తూ కొంతసేపటికి నిద్రపోయింది. సూర్య స్నానం చేసొచ్చాడు. చూడబోతే సంధ్య నిద్రపోతూ కనిపించింది. అతడు చాలా ఫీల్ అవుతూ ఆమెను చేరుకొని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె మేలుకుంటూ హేయ్ ఆకలి అన్నావుగా రా వెళ్దాం అంటూ ఉంటే సూర్య ఆమె చెక్కిల్ని మురుతూ పెదవందుకున్నాడు. ఎంతో కోమలంగా ముద్దు పెట్టుకుని నా ఆకలి తీరిపోయింది అన్నాడు. ఆమె నవ్వుతూ అలాగా? ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది. అంతా మన కోసం చూస్తున్నారు. ప్లీజ్ సూర్య అల్లరి చేయకు. కిందకు వెళ్దాం రా అంది. అతడు నవ్వుతూ సరే అని చెప్పి ఆమెతో కలిసి బయటకొచ్చాడు. మరి సంధ్యకు జరిగే ప్రమాదం ఏంటో చూద్దాం ముందు ముందు ఎపిసోడ్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.